వారం నుంచి వారం పొడిగిన మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఎలా ఉంటున్నామో దేవుడు ఎరికైన వాడే. మనం ఆయన మందిరంలోకి వచ్చి భక్తులాగా నటించేంత మాత్రాన మన హృదయంలో ఉన్నట్టుగా కనపడకుండా పోదు కదా. హల్లెలూయ. మనం ఎలాగున్నామో అలాగే ఉన్నాం. ఆయన కృప మాత్రం మెండుగా ఉంది. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. మన నీతితో కానీ మనం ఇక్కడికి వచ్చామనుకోండి దేవుని స్తుతించలేదు. మన స్వనీతితో మనం మందిరానికి వచ్చామనుకోండి దేవుని స్తుతించలేము. దేవుని స్తుతించాలంటే మన స్వనీతిని కాకుండా దేవుని నీతిని ఇక్కడ తీసుకురావాలి. హల్లెలూయ. దేవునికి మహిమ కలిగిన గాక. బిగిసిపోయి ఉండక్కర్లేదు మనం ఏమి దేవుడి సన్నిధిలో. హల్లెలూయ. అందరం హ్యాపీగా సంతోషంగా ఆయన కృపలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని ఆయన ఎలా కడుతున్నాడో, ఎలాగ మనల్ని ప్రేమిస్తున్నాడో, ఎలాగ మన ఎడల కనికరం చూపుతున్నాడో, ఎలాగ మన ఎడల కృప చూపుతున్నాడో. ఒక క్రైస్తవుడు ఎంత ధన్యుడు అంటే దేవుని ప్రేమను పరలోక రాజ్యంలోకి వెళ్ళకుండానే ఇక్కడే అనుభవించగలిగినటువంటి కృప ఎవరికి ఉందండి? చెప్పరేటండి. హల్లెలూయా. ఒక క్రైస్తవుడికి పరలోక రాజ్యంలో వెళ్ళకుండానే ఇక్కడే దేవుని కృపను అనుభవించే కృప ఎవరికి ఉంది? హల్లెలూయా. ఆయన ప్రేమను రుచి చూసే కృప మనకు ఉంది. హల్లెలూయా. ఎంత ప్రేమ! బైబిల్లో ఒక మాట చూశాను, యోబు గ్రంథంలోని. హల్లెలూయా. ఒక మాట ఉంది. హల్లెలూయా. నీటి గుర్రం బలమైనటువంటిది. హల్లెలూయా. అది నీటిలో జీవిస్తుంది. దాని ఎముకలు బలమైనవి, దాని శరీర ఆకృతి బలమైనది. అది బలమైన జంతువు. దాని ఎముకలు ఇత్తడితో చేసినట్టు ఉంటాయి. అది నీటిలో మొలిచిన నారింజ చెట్ల మధ్యన ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత కృపది! నీరు వాక్యాన్ని సూచన. హల్లెలూయా. ఫలము దేవుని ఆశీర్వాదాన్ని సూచన. ఆ నీటి గుర్రానికి దేవుడు అంత కృపించాడు. ఎందాక నువ్వు పాడినట్లుగా, మణి పాడినట్లుగా, హల్లెలూయా, నిత్యము నీలో నివసించడానికి. హల్లెలూయా. నిత్యము వాక్యంతో ఆ ఒక గడ్డి తింటూ అది బలిసి ఉంటుంది. హల్లెలూయా. బలంగా ఉంటుంది. హల్లెలూయా. ఎండిపోయిన మన బ్రతుకులను, ఏ ఆప్యాయతకి నోచుకొని మన బ్రతుకులను, ఏ ప్రేమకి నోచుకొని మన బ్రతుకులను. ఇవాళ ఫాదర్స్ డే అంట. హల్లెలూయా. ప్రతి ఫాదరు, ప్రతి తండ్రి కూడా తన బిడ్డను ప్రేమిస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. మనుషుల ప్రేమకు ఒక లిమిట్ ఉంటుంది. హల్లెలూయా. తల్లిదండ్రుల ప్రేమ కొలవలేనిదే. హల్లెలూయా. కానీ యేసయ్య ప్రేమ మరవలేనిది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. కాబట్టి మనము మన తల్లి గర్భంలో ఉద్భవించినప్పుడు ఒక కణం మనం, కానీ మన కణాలన్నీ కలిసి ఒక మనిషి అయ్యాం. హల్లెలూయా. ఆయన మనల్ని నిర్మించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నిన్ను కట్టడానికి, ఈ లోకంలో నిన్ను కట్టడానికి, సపోజ్ ఒక ఇల్లు కట్టడానికి ఓ పెద్ద ఆకృతితోటి ఒక సుందరమైన ఇల్లు మన కళ్ళకు కనపడుతున్నాయి. హల్లెలూయా. అది అలా నిర్మించబడడానికి రూపాయి పోగేసి ఇటుకు పేరిస్తే అంత ఇల్లు అయింది. హల్లెలూయా. అలాగా ఇన్ని సుడిగాలుల్లో, ఇన్ని జడివానుల్లో, ఇన్ని ఎడారి, ఇన్ని ప్రయాసల్లో, హల్లెలూయా, ఇన్ని శోధనలు, వేదనలు, బాధల్లో నేను ప్రభు పన్ను ఆయన కృపతో నింపాడు. కాబట్టి మనం ఈ రోజున కట్టబడి ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకొని మనం ఏమై ఉన్నాము. హల్లెలూయా. దేవుని కృపలో ఉన్నాం. హల్లెలూయా. భద్రపరచబడి ఉన్నాం. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు అరిచేతిలో మనం ఉన్నాం. హల్లెలూయా. దేవుడి స్నేహం, దేవుడి యొక్క ఆదరణ, దేవుడి యొక్క ప్రొవిజన్. హల్లెలూయా. ఎంత లక్షాధికారికైనా ఒక సమయంలో మహా ఇబ్బందులు పడిపోతుంటారు. హల్లెలూయా.
ఇంత సంపాదిస్తున్నాను కదా, నాకు ఏం తక్కువ ఉంది, దేవుడు అన్నీ ఇచ్చాడు కదా, ఈ ఇబ్బందులు ఏంటి అనే పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంటుంది. హల్లెలూయా. కానీ నేను ఎవ్వరి దగ్గర చేయి చాపుకుంటా. హల్లెలూయా. నీ తండ్రి నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి అక్కర్లు ఎరిగి ప్రతి అవసరం తీరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. వాట్స్ నాట్, ప్రతిదీ నీకు, నీ పిల్లలకి ఏం కావాలో, నీకేం కావాలో, నీ భార్యకి ఏం కావాలో, నీ పిల్లలకి ఏం కావాలో, నీ కుటుంబానికి ఏం కావాలో, హల్లెలూయా, ఎవరిని అడిగేది కాదు మనకున్న అవసరాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. మనం ఆయన బిడ్డలుగా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. పచ్చిగల చోట్లైనా నిన్ను పరుండి చేస్తాడు. హల్లెలూయా. తన నామాన్ని బట్టి నీతి మార్గాలు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ గిలి నిండి పొరుగుతున్నది, కొద్దులాగా కనపడుతుంది. తొట్లో పిండి అయిపోవట్లేదు, గుడ్లో నూనె తక్కువ కావట్లేదు. ఎలా నింపుతున్నాడండి ఆశ్చర్యకరంగా దేవుడు. హల్లెలూయా. కొద్దులు లేకుండా నేను పోషణ, కొద్దులు చాలా ఇబ్బందులు, కొన్నిసార్లు కొరతలు, కొన్ని ఇబ్బందులు మన జీవితాల్లో ఎంత ఇబ్బంది పడిపోతామో కొన్నిసార్లు. మనలో చాలామంది 300కి కూడా నెలకు ఉద్యోగం చేసిన వాళ్ళు ఉన్నాం. హల్లెలూయా. చిన్న చిన్న జీతాలు అందుకునే రోజులు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాదు. ఆ రూపాయి నిన్ను హల్లెలూయా దేవుడు ఈ రోజున నేను వరకు తీసుకొచ్చాడు. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. కాబట్టి శిథిలమైనటువంటి జీవితాలను హల్లెలూయా ఆయన తిరిగి కట్టగల దేవుడు. హల్లెలూయా. దేవుని స్తోత్ర. బలం లేని వారిని బలవంతులుగా చేయగలడు యేసు ప్రభు. హల్లెలూయా. స్థిరం లేని వారిని స్థిరపరచగలడు యేసు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభు లేకపోతే ఎండుటాకులు చూడండి, గాలికి రాలిపోయి అవి అలా ఎగిరిపోతే వాటికి అడ్రస్ ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజున నేను నిజంగా చెప్పగలను, మనం అందరం కూడా యేసు ప్రభు మన జీవితంలో ఆయన రాకపోతే, ఆయన చేత మనం కట్టపడకపోతే చెల్ల చెదిరైపోదు, ఈ పాటికి కనపడకుండా పోదు. మన దేవుడు, మన ప్రభు మనల్ని పట్టుకొని హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అంటే మన యేసయ్య తండ్రి అంటానికి నిజమైన అరువుడు యేసు ప్రభు. నువ్వు ఏ తండ్రి కూడా నీతో కూడా రాలేడు, కానీ యేసు ప్రభు అనే తండ్రి నువ్వు ఎక్కడ కూర్చుంటావో ఆయన అక్కడ కూర్చుంటాడు. నువ్వు ఎక్కడ నిలబడతావో అక్కడ నిలబడతాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ పరిగెడతా అక్కడ పరిగెడతాడు. హల్లెలూయా. గొప్ప అనుభూతి ఏంటంటే యేసు ప్రభులో నీ భుజం పట్టుకుని ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి అనుభవం ఇప్పుడు కూర్చోబెట్టుకుంటారు. నీ వయసులో మనం కూర్చోబెట్టుకుంటారా? హల్లెలూయా. యేసయ్య మనల్ని ఇంకా భుజాల మీద ఎత్తుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మన యేసు ప్రభు వారి కృపలను, ఆయన చేసిన ఉపకారాలను ఈరోజు నీవుగా ఉండడానికి, కట్టబడటానికి, సదుపాయాలను, సహకారాలను ఇవాళ నువ్వేమైతే పొందుకొని ఉన్నావో, ఏవైతే మేలు పొందుకున్నావో, నీ జీవితంలో ఏదైతే కలిగి ఉన్నావో అది ఈజీగా నీకు రాలేదు. హల్లెలూయా. ప్రతి పైసా, ప్రతి 100 హల్లెలూయా. నువ్వు పట్టుకున్న కరెన్సీ ఏదైతే ఉందో హల్లెలూయా, ఆయన కట్టలుగా నీకు తెచ్చి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నీకు తెచ్చకపోతే ఎలాగొచ్చింది అది? 100-200 కూడా 100-200 కూడా కొన్నిసార్లు పరిగెట్టవలసి వస్తుంది. హల్లెలూయా. పరిగెట్టిన రోజులు లేవో మనం. కొన్ని అనుభవాలు దేవుడు చూపిస్తాడు. 500 కాకినాడ వెళ్ళవలసిన అవసరం. హల్లెలూయా. ఒక 500 కూలి నుంచి వచ్చిన ఆయన ఉన్నాడు, నాకు తెలిసిన ఆయన. హల్లెలూయా. ఏదో మనం ఈ రోజున దేవుడు అధికంగా ఇచ్చేస్తే మనం గుర్తుపడతలేదు కానండి. అవర్ ప్రొవిజన్, మనకి ఇచ్చినటువంటి ఏవైతే ఇచ్చాడో దేవుడు, ఆయన శ్రమపడి చేరుకున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నిన్ను అభివృద్ధి చేయాలని, ఆశీర్వదించాలని,
నీ అక్కర తీర్చాలని, నువ్వు ఎక్కడ సిగ్గుపడకుండా బ్రతకాలని, హల్లెలూయా చేయి చాపకుండా ఉండాలని, నువ్వు ఆయన నమ్ముకున్నావని దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నిన్ను సమకూర్చాడు దేవుడు. హల్లెలూయా దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా నిన్ను నిర్మించాడు యేసు ప్రభు. హల్లెలూయా కాబట్టి మనం ఏమై ఉన్నాం, అది దేవుడు కూర్పై ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా కాబట్టి దయచేసి ఈరోజు నెల తీసి ఒక 500 తీసుకోవడానికి ఎవరికి ఇవ్వగలుగుతున్నావు అంటే, హల్లెలూయా 500 కోసం అని కొన్ని గంటలు నడిచి ఉండొచ్చు, కొన్ని గంటలు నిరీక్షణ ఉండొచ్చు. హల్లెలూయా కొన్నిసార్లు ఎవరి దగ్గర చేతులు కట్టుకోకుండా, హల్లెలూయా దేవునికి స్తోత్రం. నీకు దేవుడు చేతికెత్తున్నాడంటే, హల్లెలూయా నేను ఎంతవరకు ఇలా తోడుకుని నడిపించుకున్నాడంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా నువ్వు ఎన్ని ఈఎంఐలు కట్టావు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకో. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎన్ని బ్యాంక్ లోన్ తీర్చావు, ఎన్ని చీట్లు కట్టావు, ఎన్ని డాక్టర్లు కట్టావు, హౌ మచ్ మనీ. హల్లెలూయా ఎంత డబ్బుని నువ్వు ఖర్చు పెట్టవని తెలుసా? హల్లెలూయా దేవుని మహిమ కలిగిన దేవుడు ఇవ్వకపోతే ఒక టీ కూడా మనకు రాదని నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు అలౌ చేయకపోతే, అలాట్ పొద్దున్నే నువ్వు సిప్ చేసే ఒక టీ కానీ, నువ్వు తినే టిఫిన్ కానీ, హల్లెలూయా ఆయన నీకు ఇస్తే దొరుకుతుంది. హల్లెలూయా కాబట్టి నువ్వేమో ప్రతిదాన్ని కూడా నిర్లక్ష్యంగా టేక్నీజీగా మనకు ఉన్నదిలే సమృద్ధి ఆశీర్వాదం ఉందిలే అన్నట్టు కాదు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా ప్రతి ఆస్పెక్ట్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడు థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు స్తోత్రాలు, ఈరోజు ఇచ్చావు నీకు స్తోత్రాలు. హల్లెలూయా నేను అనుకుంటున్నా, ఒక సహోదరి ఒక ఆంటీ గారు నేను ఎలా ప్రార్థనకి వెళ్ళిన వెంటనే వాళ్ళని పాలు తీసుకుని వచ్చి నాకు ఇస్తుంది. నేను ఒకసారి సేవలో నేను టిఫిన్ చేస్తానో లేవో తెలియదు, నేను వెళ్ళిపోతాను అలాగా, మంచిగా తాగినా కూడా తెలియదు, పారిపోతుంటాను. నా దేవుడు నా ఆకలి కడుపుతో నన్ను ఉంచుకుంటా నీతి మందులను ఆకలి పనులు ఇవ్వడంట. హల్లెలూయా ఆ పాలు తీసుకొస్తుంది, ఆ పాలు కొంచెం నేను తాగి మా పిల్లలకి ఇస్తాను. హల్లెలూయా దేవుడా ఆ మనసు ఆవిడకి పుట్టించే కాబట్టి కదా ఆవిడ ఇవ్వగలిగింది. నన్ను నువ్వు తల్లిలాగా నాకు కావలసిన శక్తిని ఇవ్వాలని నువ్వు అలా నడిపిస్తున్నావు. ఈ కేర్స్ ఫర్ అస్. హల్లెలూయా ఆయన చూసుకుంటున్నాడు, ఈజ్ కేరింగ్. హల్లెలూయా కళ్ళు తిరిగి పడిపోతాం కదా, 40 years దాటే కదా. హల్లెలూయా ఒక ఆరాధనకి అయిపోయిన తర్వాత ఒక ఆరాధన పరిగెడడం చనిపోలేక దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఏదైనా నీ చేతికి దేవుడిస్తే అది దేవుడిస్తేనే నీ చేతికి వచ్చింది. దేవుడు ఇవ్వకుండా మనం ఏమి పొందుకోలేము. ఈ రోజున మహాసమృద్ధిలో ఉన్నప్పుడు చిన్న చిన్న వాటిని నిర్లక్ష్యం చేయడమే కానీ, అలాగే వచ్చిన దాన్ని దేవుడికి కృతజ్ఞత చెప్పకపోవడమే కానీ అది మన తప్పులు అవుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా నువ్వు వాటిని ఏదైతే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను ఆనందించాలంటే, హల్లెలూయా ప్రార్థన చేసుకునే సమయమా దేవుడు ఇస్తేనే కానీ నీకు రాదు. హల్లెలూయా దేవునికి స్తోత్రం. హల్లెలూయా కాబట్టి ప్రతి ఆస్పెక్ట్తో దేవుడు ఇచ్చిందే. హల్లెలూయా నీ జీవితంలో హల్లెలూయా నిన్ను నిర్మించడానికి ఇటుకు పేర్చి, హల్లెలూయా ఇటుకు పేర్చి ఒక ఇల్లు కట్టినట్లుగా, హల్లెలూయా శూన్యంలోంచి నిన్ను పోగేసి, హల్లెలూయా నిన్ను ఒక పెద్ద ఆశీర్వాదకరంగా మార్చేశాడు. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన గాక. గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు యేసు ప్రభు. ఊహించిన దానికంటే అడుగువాటి కంటే అధికమైన మేలు చేసే దేవుడు. హల్లెలూయా ఆయన ఎవరు ఎక్స్పెక్ట్. హల్లెలూయా నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. హల్లెలూయా నేను 10th క్లాసులో ఐటీఐ చేస్తే చిన్న పని నేర్చుకున్నాం. మా అన్నయ్య వాళ్ళు పేపర్ మిల్లో పని చేస్తున్నారు. ఐటీఐ చేసి ఎదురు గదిలో దూరేస్తే చిన్న బేగా జీతగానే అయిపోతాం, బేగా పెళ్లి చేసుకోవచ్చు. ఇది కదా మన బాధ, అంతకంటే ఉంటుంది. హల్లెలూయా అంతే కదా, 20 ఏళ్ళతో సెటిల్ అయిపోవాలి. కానీ దేవుడు మన మీద పెద్ద ప్రణాళికలు ఉంటాయి. హల్లెలూయా దేవుని స్తోత్రం. దేవుడు ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి మన మీద. దేవుని స్తోత్రం. నన్ను ఇలా తిప్పి హల్లెలూయా హల్లెలూయా ఆయన ఒళ్ళో కూర్చోబెట్టాడు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఎక్కడ పోతారో ప్రసాద్, ఎక్కడ పోయినా నీకు పని అవ్వదు, నా ఒళ్ళో కూర్చో. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక.
నా ఒళ్ళో నీకు ఏమీ కొద్దువే ఉండదు, నీ పేదరికాన్ని తీసేస్తానని ఆయన ఒళ్ళో కూర్చోబెట్టినాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఈ రోజున ఇబ్బంది పడుతున్నప్పుడు ఒకళ్ళు నిన్న సాయంకాలం పాస్టర్ మీరు ప్రార్థన చేయాలన్నారు. 1 గంట ప్రార్థన చేయండి ఒక కుటుంబం గురించి అన్నారు. ప్రార్థన చేస్తే ఒక చిన్న కవర్ ఇచ్చారు, అందులో ఏమన్నా నా కుటుంబం అవసరం ఆయనకి ఎలా తెలుసు? హైదరాబాద్ నుంచి వచ్చి నాకు కవర్, నాకెందుకు రావాలి అది? హల్లెలూయా. ఇంకొక ఆయన 500 కవర్ ఇచ్చి, నిజంగా నేను పిల్లలు స్కూల్లో జాయిన్ చేసే రోజులు ఇవి. హల్లెలూయా, సేవలు స్థిరపడుతున్న రోజులు ఇవి. ఎంత కష్టతరమైనవి. నేను ఏ ఉద్యోగానికి వెళ్ళను కదా. హల్లెలూయా, ఆయన మొక్క చూసుకుని బతికేది కదా ఈ బతుకు. హల్లెలూయా, నమ్మకొస్తు లేదు. సేవలు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. హల్లెలూయా, అయినప్పుడు కూడా దేవుడు ఆశ్చర్యకరంగా ఆ కవర్లు ఎలా పెడుతున్నాడో. ఇంకొక ఆశ్చర్యం ఏంటి తెలుసా? అక్కడ సామాన్లు అమ్ముకుంటుంది ఒక అమ్మ. ఇవాళ ఆవిడకి దేవుడు మేలు చేశాడంట, ఆ ఊరు చేతిలో పెట్టింది. హల్లెలూయా, దేవుడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు ఎన్ని కూడా ఎలా పోషిస్తాడో తను నమ్మిన వాళ్ళని. ఒక ఏసుమెత్తి కానీ, ఒక కూతురు కానీ. హల్లెలూయా, నేను లేకుండా మీకు ఏం కలదన్నాడు. నాతో మీరు ఉంటేనే మీకు అన్ని కలుగుతాయి. మొదట ఆయన నీ రాజ్యాన్ని ఎదకండి, అన్నీ మీకు కలుగుతాయి అన్నది. హల్లెలూయా, ఆయన ఒళ్ళు కూర్చుంటే ఏం కొద్దు ఉంటుంది చెప్పండి. ఒకవేళ కొద్దు ఉన్నా కొరత ఉన్నా అది ఆశీర్వాదకరంగా మారిపోతుంది దేశ సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా, అంత గొప్ప దేవుడిని నమ్ముకున్నాను. నా అవసరాన్ని ఎలా తెలిసింది ఆయనకి ఆశ్చర్యపోతున్నాను. నేను అక్క ఇంటికి కూడా గమని వెళ్ళిపోను, కూర్చుంటాను, ఇక్కడ ప్రార్థన చేసుకుంటాను. ఏదైనా సరే ఆయన పంపిస్తాను నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆయన పని చేస్తే ఆయన నీ పని చేస్తాడు. హల్లెలూయా, కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, దేవునికి ఇందాక నేను ఏడాది తోడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా, నాకు ఆ పాట పాడుతుంటే సొలొమోను అంటండి విరివిగా 1000 హల్లెలూయా పొట్టేళ్ళను ఎద్దులను వేల కొలిది దేవునికి బలిపీఠం మీద అర్పించేవాడంట. హల్లెలూయా, ఎంత బిగ్గెస్ట్ అండి అది. హల్లెలూయా, ఎంత సమర్పణ కలిగిన వాడు అండి సొలొమోను. దేవునికి వేల కొలిదే. అవి మన పాటలు కొలిదిగా, పాటలు పాడడానికి మనకు ఉపయోగించుకుంటాం. నాకు ఆ సీన్ కనబడిపోతుంది ఇక్కడ. ప్రార్థన చేస్తుంటే ఇంకా మామూలుగా లేదు నాకు. ప్రభా ఏదైనా చేయాలి, ప్రభా నీ గురించి ఏదైనా గొప్ప కార్యం చేయాలయ్యా. దేవా నువ్వు మాకు ఇన్ని ఉపకారాలు చేస్తున్నావు కాబట్టి నీకు నీ కొరకు ఏం చేయాలి ప్రభా? ఒక చిన్న గొడవన్నా పెట్టేసుకోవాలి ప్రభా. నేను అంతకంటే ఏం చేయగలను ప్రభా? అది కూడా పెట్టుకోలేకపోతుంది నీ మధ్యకాలంలో ప్రభా. ఏదో మనసు ప్రేరేపించేస్తుంది. హల్లెలూయా, గొప్ప కార్యాలు మన గురించి చేశాడు. హల్లెలూయా, మనల్ని రక్షించాడు. మన కొరకు అజ్ఞానంలోనూ ఉన్నవారి కోసం ప్రేమను పెట్టాడు దేవుడు. ఎంత ప్రేమ! హల్లెలూయా, ఏ ప్రేమను విడిచిపెడతామో కానీ మనం ఏ స్థితిలో ఉన్నా యేసయ్య ప్రేమ విడిచిపెట్టదు. ఏమగలం చెప్పండి. దేవునికి మహిమ కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎక్కడుంటే అక్కడే ఉండే ప్రేమ యేసు ప్రేమ. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందరూ దయచేసి చేతులెత్తి కొన్ని విషయాలు